Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం విజయనగరం జిల్లాలోని ఆఖరి కాన్స్టిట్యుయెన్సీ అయిన విజయనగరం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది కూడా జనరల్ కాన్స్టిట్యుయెన్సీ విజయనగరం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలానే దాదాపు 160కి పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా ఏదైనా నియోజకవర్గం కావాలనుకుంటే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దెమ్. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో కొల్లగొట్ల వీరభద్రస్వామి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 1126 ఓట్ల మెజారిటీతో 0.96% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో అశోక్ గజపతిరాజు గారు టీడీపీ పార్టీ నుంచి 3282 ఓట్లతో 2.3% మార్జిన్తో త్రిముఖ పోరులో గెలవడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్ రెండో స్థానంలో రావడం జరిగింది. 2014లో మీసాల గీత గారు దాదాపు 15,400 ఓట్లతో దాదాపు 10% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో వీరభద్రస్వామి గారు తిరిగి వైఎస్ఆర్సీపీ నుంచి 6,400 ఓట్లతో 4% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో అశోక్ గజపతిరాజు గారిది ఫుల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. దాదాపు 1978 నుంచి ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తూ ఉన్నాడు. 2004లో ఫస్ట్ టైం కొలగట్ల వీరభద్రస్వామి గారి చేతుల్లో ఓడిపోయారు. దాని తర్వాత మళ్ళీ గెలిచి ఇప్పుడు 2014లో సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ కూతురు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 78,900 ఓట్లు వచ్చినాయి. టీడీపీ తరపున పోటీ చేసిన వాళ్ళకి 72,432, జనసేనకి 7,000 ఓట్లు రావడం జరిగింది. బీజేపీకి 1,700 ఓట్లు రావడం జరిగింది. సో ముగ్గురికి కూటమి పరంగా చూసుకుంటే 81,400 ఓట్లు రావడం జరిగింది. సో డిఫరెన్స్ చూస్తే 2,500 ఓట్లు ఎన్డీఏకి అదనంగా రావడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం కూడా బలంగానే ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్న కారణంగా ఈ నియోజకవర్గంలో జనసేనకు మినిమం మంచి క్యాండిడేట్ పెట్టుకొని చూసుకుంటే 10,000 ఓట్ల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవిడ మీసాల గీత గారు ఈమె 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఈమెకి టికెట్ ఇవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఈమె ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. 2024లో టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈమెకి టికెట్ రాకపోవడంతో ఈమె ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. సో ఆ ఎఫెక్ట్ టీడీపీకి గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈమెకి ఒక 5-6 వేల ఓట్లు చీల్చిన చాలా టఫ్ పోలరైజ్డ్ ఎలక్షన్ ఉన్న నియోజకవర్గం ఇది. సో ఆమె 4-5 వేల ఓట్లు చీల్చినా కూడా గట్టి ఇంపాక్ట్ టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. సో ఈమె ఇండిపెండెంట్ గా ఎంతవరకు ఓట్లు చీల్చగలుగుతుంది అనే దానిపైనే టీడీపీ క్యాండిడేట్ విన్నింగ్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అశోక్ గజపతిరాజు గారు ఈయన ఈ నియోజకవర్గంలోనే కాకుండా విజయనగరం జిల్లాలోనే సీనియర్ లీడర్ గా, ఉత్తరాంధ్రలోనే సీనియర్ లీడర్ గా, స్టేట్ మినిస్టర్ గా లేకుంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. 1978 నుంచి 83 వరకు జనతా పార్టీలో, దాని తర్వాత టీడీపీ పార్టీలో చేరి 83 నుంచి 2004 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తా వస్తా ఉన్నారు. 2004లో ఫస్ట్ టైం ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. 2009లో తిరిగి ప్రజారాజ్యం పార్టీ ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2014లో ఈయన ఎంపీగా వెళ్ళడం జరిగింది. కానీ సీట్ ని మీసాల గీత గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2019లో వీళ్ళ కూతురు గారు పోటీ చేసినప్పటికీ ఆవిడ ఓడిపోవడం జరిగింది 6,000 ఓట్ల మెజారిటీతో. ఈయన వీరభద్రస్వామి గారు ఈయన కూడా ఈ నియోజకవర్గంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారని చెప్పొచ్చు. 1985 నుంచి అశోక్ గజపతిరాజు గారి పైన వరుసగా పోటీ చేస్తా ఉన్నారు. 2004లో ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవడం జరిగింది. 2019లో తిరిగి 2009లో పోటీ చేశారు. 2014లో కూడా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు, ఓడిపోయారు. సో ఈయన దాదాపు 7-8 ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు గెలవడం జరిగింది. ఈయన అశోక్ గజపతిరాజు గారికి ఆపోజిట్ వర్గం అని చెప్పొచ్చు. ఆ వర్గాన్ని మంచిగానే చూసుకుంటారు, నియోజకవర్గానికి అందుబాటులోనే ఉంటారు. ఈయన కూడా దాదాపు ఒక 4 దశాబ్దాల నుంచి విజయనగరం అసెంబ్లీ ఎన్నికలలో మంచి గట్టి పట్టు కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. సో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఈయనకే క్యాండిడేచర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విజయనగరం జిల్లాకు వస్తే వీరభద్రస్వామి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అదితి విజయలక్ష్మి గజపతి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరికి బలాలు ఉన్నాయి, బలహీనతలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. వీరభద్రస్వామి గారికి ముఖ్యంగా బలమయ్యే అంశం ఏంటంటే ఆ నియోజకవర్గంలో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లోనే ఉండటం ఈయనకు బెనిఫిట్ అయ్యే అంశము. నెక్స్ట్ వచ్చేసి బొత్స సత్యనారాయణ గారు కూడా ఎఫెక్ట్ కూడా ఈ నియోజకవర్గంలో కొద్దిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్లస్ ఇంకా
వైఎస్ఆర్‌సీపీ అందించిన సంక్షేమ పథకాలు గాని, లేకుంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బానే జరిగాయని చెప్పొచ్చు. ఇవన్నీ ఈయనకు పాజిటివ్ అయ్యే అంశాలు. నెగెటివ్ అయ్యే అంశాలేంటంటే జనసేన, టీడీపీ పొత్తు ప్రభావం నెగెటివ్ అయ్యే అంశం అనుకుంటున్నాడు. సో, ఇటు సైడు అదితి విజయలక్ష్మి గారు గూడా వాళ్ళ నాన్నగారు బలంగా తిరుగుతా ఉండడం గూడా ఆయనకు నెగెటివ్ అవుతుందేమోనని అనుకుంటా ఉన్నాడు. ఈ అదితి విజయలక్ష్మి గారికి పాజిటివ్ అయ్యే అంశాలేంటంటే, ఈ నియోజకవర్గంలో వీళ్ళ నాన్నగారు దాదాపు 7, 8 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం, టాల్ లీడర్‌గా ఉండడం ఈమెకు బెనిఫిట్ అయ్యే అంశము. గత ఎన్నికలలో ఓడిపోయారన్న సానుభూతి ఉంది. ఏమంటే ఈమెకు నెగెటివ్ అయ్యే అంశం గూడా మీసాల గీత గారు ఇన్ని రోజులు టీడీపీ పార్టీలోనే ఉండి లాస్ట్ మినిట్‌లో ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా ఉండడం, ఎన్ని ఓట్లు ఆమె చీలుస్తుంది అనే దానిపైనే ఈమె విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. జనసేన పార్టీ క్యాడర్ గూడా ఈమె వెనకాల ర్యాలీ అవుతా ఉండడం గూడా ఈమెకు బెనిఫిట్. ఇంకొక మనం ఆసక్తికరమైన విషయం ఏందంటే గత ఎన్నికలలో అశోక్ గజపతిరాజు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ మీసాల గీత గారు పోటీ చేసి కేవలం 70,000 ఓట్లు తెచ్చుకుంటే ఎంపీగా పోటీ చేసిన అశోక్ గజపతిరాజు గారు దాదాపు 90,000 ఓట్లు తెచ్చుకున్నారు. సో, 20,000 ఓట్లు అదనంగా అశోక్ గజపతిరాజు గారికి పడ్డాయంటే ఈ నియోజకవర్గంలో ఆయన ఇంపాక్ట్ తెలుసుకోవచ్చు. సో, ప్రస్తుతం ఉన్న నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గం చాలా టైట్‌గా ఉంటుంది. కానీ స్వల్ప ఎడ్జ్‌లో టీడీపీ గెలవచ్చు. ఒకవేళ మీసాల గీత గారు ఒక 10,000 ఓట్లు చీలిస్తే ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుంది. ఆమె చీల్చే ఓట్ల మీదనే టీడీపీ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఆమె మినిమమ్ 5,000 పైగానే ఓట్లు చీల్చే అవకాశాలున్నాయి. సో, వైఎస్ఆర్‌సీపీ ఓట్ బ్యాంక్ అయితే వైఎస్ఆర్‌సీపీ దగ్గరనే ఉంది. టీడీపీ ఓట్ బ్యాంక్ కొంచెమన్నా స్ప్లిట్ అవుతుంది కాబట్టి, ఆమె చీల్చే ఓట్ల మీద టీడీపీ గెలుపు ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి టీడీపీకి లిటిల్ బిట్ ఎడ్జ్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.